ఎన్నికలలో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాకు టీబీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇతర నేతలు అరోరాను కలిశారు. ఈవీఎంల విషయంలో సెలెక్టివ్గా మాట్లాడితే అది ప్రజలు అంగీకరించరు. ఎన్నికల ఓటమి జరిగినప్పుడు ఈవీఎంలు, ఎన్నికల గెలుపు జరిగినప్పుడు ఈవీఎంలు కాదు అనేది కాకుండా గెలుపోటములకు అతీతంగా ఈ విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ముందుంది. మేము తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏదైతే హైదరాబాద్లో దృష్టికి తీసుకొచ్చిందో ఇది సాక్ష్యాలతో సహా ఓటర్ల నమోదు, ఓటర్ల సంఖ్య, డూప్లికేట్ ఓట్లు, డిలీషన్ ఆఫ్ ఓట్లు వీటన్నిటి విషయంలో ఒక పూర్తి రికార్డులతో సహా ఓటర్ల సంఖ్యతో సహా మేము ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలతో సహా మేము ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. పార్టీల సందర్భంగా ఇది ఆలోచించాల్సిన అవసరం లేదనేది కూడా మేము ఎన్నికల కమిషన్ను కోరుకున్నాం. ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో పారదర్శకత లోపించింది. అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి మొదలుకుంటే చివరి వరకు కూడా కౌంటింగ్ వరకు కూడా అనేకమైనటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి. గెలుపు ఓటములు మరి సహజం, కానీ మరి అధికార పార్టీకి అనుకూలంగా వివరించేటువంటి వ్యక్తుల పట్ల, అధికార యంత్రాంగం పట్ల చర్యలు తీసుకోకపోతే మరి నమ్మకం పోతుందనే విషయాన్ని చెప్పడంతో వారు సానుకూలంగా